హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బి ఏఎల్పికి సంబంధించి మెమొరీ టెస్ట్ అనే ఫస్ట్ బ్యాటరీలో ఉన్న సెకండ్ టైప్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ మనం ఫస్ట్ మార్ట్ టైప్ 1 గురించి నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను, హౌస్ బిల్డింగ్ మెమొరీ టెస్ట్. ఈరోజు మనం టైప్ 2 మాట్లాడుకుందాం. దీన్ని ట్రాక్ మెమొరీ టెస్ట్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగే టెస్ట్. మనకి మొదటి బ్యాటరీలో ఉన్న 5 రకాల్లో ఈ రకాన్ని బాగా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. దీంట్లో మొత్తం మనకి టోటల్గా 2 సెట్స్ ఉంటాయి. ఒక్కో సెట్లో 12 క్వశ్చన్లు. మొత్తంగా ఒక సెట్కి 4 నిమిషాలు. 2 నిమిషాలు చూడాలి, 2 నిమిషాలు పెట్టాలి. మనం టైప్ 1లో ఎలా చూసామో ఇక్కడ కూడా అంతే. 2 నిమిషాలు చూడు, 2 నిమిషాలు పెట్టాలి. ఓకేనా, ఇలా మనకి రైల్వే ట్రాక్స్ వస్తాయి అన్నమాట. మనం కూడా రైల్వే మ్యాప్స్ కానీ ఏమైనా ఓపెన్ చేసినప్పుడు ఇలాగే ట్రాక్స్, జంక్షన్స్ మనకి ఇస్తాడు. సో ఏ ట్రాక్ దగ్గర, ఏ జంక్షన్ దగ్గర ఎలా ఉంది అన్న గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుని వెంటనే 2 నిమిషాల తర్వాత ఆన్సర్ పేజ్ ఓపెన్ అయింది. యాక్చువల్గా మనం మాట్లాడుకున్నాం కదా, ఇట్స్ ఏ మెమొరీ పేజ్. ఇట్స్ ఏ మెమొరీ పేజ్. ఈ పేజ్ దగ్గర నీకు ఓన్లీ క్వశ్చన్ మాత్రమే కనపడుతూ ఉండిద్ది, ఆన్సర్స్ ఏమీ ఉండవు అనమాట. నువ్వు దీన్ని ఆలోచన చేసుకోవాలి, అంటే గుర్తుపెట్టుకోవాలి. నీ మెమొరీలో దీన్ని ఎంత బాగా గుర్తుపెట్టుకోగలిగితే అంత బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, క్వశ్చన్లోకి వెళ్దాం. ఎలా గుర్తుపెట్టుకో, ఇందాక ఇట్లా ఆ టైప్ 1లో మీరు బొమ్మలు ఎలా గుర్తుపెట్టుకున్నారో ఇక్కడ కూడా అంతే. మీరు ఏ నొటేషన్స్ ఇచ్చి గుర్తుపెట్టుకుంటారన్నది మీ ఇష్టం. ఓకేనా, సో నాకు వచ్చిన విధంలో నేను ఎలా గుర్తుపెట్టుకున్నానో మీరు చూడండి. ఇంకా ఎఫిషియెంట్గా మీరు ఏమైనా గుర్తుపెట్టుకోగలిగితే ఆ నిమోనిక్స్ని బట్టి నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఫస్ట్ చూడండి, ఇది ట్రాక్. ఇది అడ్డంగా ఉన్న ట్రాక్. సారీ, అడ్డమైన ట్రాక్ కాదు, అడ్డంగా ఉన్న ట్రాక్. అడ్డంగా ఉన్న ట్రాక్స్ ఉన్నాయి, నిలువుగా ఉన్న ట్రాక్స్ ఉన్నాయి. ఫస్ట్ అడ్డంగా ఉన్న ట్రాక్స్ తీసుకుంటే 1, 2, 3, 4, 5, 6. దీంట్లో ఈ అడ్డంగా ఉన్న ట్రాక్లో ఏమీ లేదు అంటే రెండింటిని తీసేయండి. అసలు ఈ లెక్కలకే మనకు రాకూడదు, వీటి మీద మీ మనసు ఏమీ వెళ్ళకూడదు. ఓకేనా, ఇప్పుడు ఈ ట్రాక్ చూద్దాం, లేకపోతే ఈ ట్రాక్ చూద్దాం. నిలువుగా 1, 2, 3, ఇలా నిలువుగా 3 ట్రాక్లు. ఈ ట్రాక్లో చూసారు అన్నీ ఉన్నాయి అంటే ఈ 4టిని గుర్తుపెట్టుకోవచ్చుగా. ఇదిగోండి, జంక్షన్ 1, జంక్షన్ 2, జంక్షన్ 3, జంక్షన్ 4. అంటే ఈ 4టిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకు, వరుసగా మిస్ అవ్వకుండా ఉన్నాయి కదా. ఎక్కడ మిస్ అయితేనే కదా మనం కన్ఫ్యూజ్ అయ్యేది. కాబట్టి ఎక్కడ మిస్ అవ్వకుండా ఉన్నాయి కాబట్టి ఎల్పిఆర్, ఎల్పిక్యూ రెండు ఎల్పితోనే స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇది 6, ఇది క్యూ. ఇదిగోండి, ఇది 17, ఇది 18. గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ ఆర్తో స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ క్యూతో. ఈ రెండు అర్థమైపోయినాయి. తర్వాత ఈ రెండు, ఇది పిబిఎన్, ఎస్బిఆర్. ఇదిగోండి బి మధ్యలో బి చక్కగా మ్యాచ్ అయింది. ఓకేనా, ఇదిగోండి ఇక్కడ పీబీఆర్ కూడా ఉంది. కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం దీన్ని, ఎందుకంటే పీబీఆర్ ఉంది కాబట్టి. కాబట్టి ఇది ఎన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఎన్ 4, ఇది 8, 18. సో పీబీఎన్, ఎస్బిఆర్. సో 4 గుర్తుపెట్టేసుకున్నాం. ఎల్పిఆర్, ఎల్పిక్యూ, పీబీఎన్, ఎస్బిఆర్. ఓకే, ఈ 4 అర్థమైపోయినాయి. తర్వాత ఇదిగోండి, ఇప్పుడు ఈ 3 గుర్తుపెట్టుకుందాం. ఈ 3లో ఆల్రెడీ మన ఎల్పిక్యూ కవర్ అయిపోయింది. ఇక్కడ ఎన్జిఆర్, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎన్జిఆర్ అంటే చివరి ఎలా ఉంది, ఎంజిఆర్ ఉంది. ఎంజి రామచంద్రన్, మనకి తమిళనాడులో హీరో తెలుసు కదా, అలా ఎన్జిఆర్ గుర్తుపెట్టుకోండి. ఇది పీబీఆర్, ఎన్జిఆర్, పీబీఆర్, ఆర్ అలాగనమాట. ఈ ట్రాక్లో చివర 6 ఉండిద్ది, ఎన్జిఆర్, పీబీఆర్. ఓకే, ఇదిగోండి, ఇది చూడండి దూరంగా, ఇది చూడండి చివరిగా ఉంది సిపికే మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చివరిగా ఉంది అదే కదా, ఈ ట్రాక్ మొత్తంలో చివరి స్టేషన్ అదేలా గుర్తుంది, సిపికే. ఇదిగోండి ఏసిడి, యాసిడ్. ఈ లైన్లో ఉన్న ఏకైదు ఒకటి యాసిడ్. దాంట్లో కూడా ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉంది, ఎడలేదు. దీనికి మాత్రమే ఉంది ఏసిడి. ఓకేనా, సో ఏసిడి ఇక్కడ, ఇది పీబీఆర్. ఓకే, తర్వాత ఇదిగోండి సన్ మధ్యలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి సన్. దీంట్లో సన్ మధ్యలో ఉన్నాడు. సన్ పక్కనే సిబిఎన్ అంటే చంద్రబాబు నాయుడు సూర్యులు అంటడం గుర్తుపెట్టుకో. ఓకేనా, సో ఎస్యుఎన్, సిబిఎన్. తర్వాత ఇదిగోండి ఓఆర్ పక్క పక్కనే ఉన్నాయి. ఆరెంజ్, సారీ, ఓఆర్ అంటే ఆరెంజ్ అని గుర్తుపెట్టుకో. ఓఆర్. ఓకేనా, నువ్వు ఎలాగోలా గుర్తుపెట్టుకోవాలి వాటిని. అంటే ఆ జంక్షన్కి ఆ నేమ్ని నువ్వు నిమోనిక్గా ఇవ్వగలగాలి. ఓకేనా, సో ఎస్ఓఆర్, ఓఆర్జెడ్ రెండు దగ్గరే ఉన్నాయి. ఇది సిబిఎన్, వరుసగా ఉన్నాయి. సన్ను, సిబిఎన్, ఎస్ఓఆర్, సన్ను, సిబిఎన్, ఎస్ఓఆర్. ఓకే, వరుసగా ఉన్నాయి. ఓకేనా, అర్థమైపోయిందా. ఒక్కసారి ఇలా క్లోజ్ అయిపోతుంది అనగా కరెక్ట్గా ఏవి ఎక్కడ ఉన్నాయో జాగ్రత్తగా చూసుకొని ఎమ్మటినే ఇప్పుడు ఆన్సర్ పేజ్. ఇదిగోండి ఆన్సర్ పేజ్ మీకు ఇలా ఓపెన్ అయ్యిద్ది అనమాట. ఇది మనకు ఓపెన్ అయ్యే ఆన్సర్ పేజ్. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఎన్జిఆర్ ఎక్కడుంది అన్నాడు. ఎన్జిఆర్, నువ్వు ఎన్జిఆర్ దగ్గర ఆప్షన్ ఏముండిద్ది నీకు, ఎన్జిఆర్ దగ్గర
ఎన్జిఆర్ అని ఇచ్చి ఇలా ఆప్షన్స్ ఇస్తాడు నీకు. ఏ, బి, సి, డి, ఈ అని ఇస్తాడు. నీకు ఎన్జిఆర్ ఎక్కడుందో చూసుకోవాలి. నెక్స్ట్ ఎస్యుఎన్ ఇలా ఇస్తాడు. ఏ, బి, సి, డి అని ఇస్తాడు. నువ్వు ఆప్షన్ టిక్ చేయాలన్నమాట. ఓకేనా. ఫస్ట్ ఎన్జిఆర్ అని ఎన్జిఆర్ ఎక్కడుంది, ఇదిగోండి ఈ దగ్గర ఉంది. ఇది మనం ఎన్జిఆర్ అని చదువుకున్నాం. సో ఎన్జిఆర్ వచ్చినప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలి, నువ్వు ఈ టిక్ చేయాలి. మీకు ఎలా ఆన్సర్ పెట్టాలో చూపిస్తున్నాను, కానీ గుర్తు పెట్టుకున్న వాడికి ఇక్కడ నేను రాస్తున్నాను. కానీ మీరు ఆన్సర్ మీకు ఇలా ఇస్తాడనమాట, ఏబిసిడీలు. ఆ ఏబిసిడీలు మీరు టిక్ చేయాలి. ఓకేనా. ఇదిగోండి ఎన్జిఆర్ పక్కన టిక్ చేయి, ఎస్యుఎన్ పక్కన టిక్ చేయాలి. ఓకేనా అమ్మా. ఎంజిఆర్ పెట్టేసాం. నెక్స్ట్ ఎస్యుఎన్ ఉంది. ఎస్యుఎన్ అంటే ఇక్కడే కదా, సన్ అని మాట్లాడుకున్నాం. సో ఆన్సర్ బి. దీనికి ఆన్సర్ ఏంటి, ఈ. ఆ తర్వాత ఎల్పిక్యూ. ఓకే, ఎల్పిక్యూ మనం ఈ లైన్లో మాట్లాడుకున్నాం కదా. ఓకే, ఎల్పిక్యూ ఎక్కడ మాట్లాడుకున్నాం, స్టార్టింగ్లో ఉంది ఎల్పిక్యూ. అంతేనా. ఎల్పిక్యూ నాకు గుర్తు రావట్లేదు, చూద్దాం. సో పీబీఎన్ చూద్దాం, పీబీఎన్. ఓకే, పీబీఎన్ ఇక్కడ ఉంది, పీబీఎన్. సో ఆన్సర్ బి. నెక్స్ట్ ఏసీడి, ఏసీడి అనేది ఇక్కడ ఉంది. సో ఆన్సర్ ఈ. నెక్స్ట్ సిపికే, సిపికే చివరి స్టేషన్ అని మాట్లాడుకున్నాం. సో ఆన్సర్ బి. జస్ట్ ఎల్పిఆర్, ఎల్పిఆర్, ఎల్పిఆర్ అనేది ఇక్కడ అనమాట. ఎల్పిఆర్ అంటే ఏ ఆన్సర్. సిబిఎన్, ఇది వరుసగా సిబిఎన్ ఉండిద్ది. సి ఫర్ సిబిఎన్. ఓకేనా. చంద్రబాబు నాయుడు సి పక్కనే మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఎస్ఓఆర్, ఇదిగో ఎస్ఓఆర్ ఇక్కడే ఉండిద్ది పక్కనే. సో ఎస్ఓఆర్ అంటే డి. ఎస్ఓఆర్ దగ్గర ఉండేది ఏంటి, ఇంకో డి ఏంటి, ఆరెంజ్. ఇది కూడా డిఏ మనం మాట్లాడుకుంది. ఇదిగోండి ఈ లైన్లో ఇక్కడ ఉండేది ఏంటి, పీబీఆర్. అదేగా మనం గుర్తుపెట్టుకుంది, పీబీఆర్ అంటే ఆన్సర్ సి. నెక్స్ట్ ఎస్బీఆర్, ఇదిగోండి ఎస్బీఆర్ ఇక్కడ ఉంది ఇది. ఎందుకంటే మనం పీబీ ఎస్బీ అని గుర్తుపెట్టుకున్నాం కదా, ఎస్బీఆర్. ఓకే, ఎస్బీఆర్ అంటే మనకి సి. మిగిలిపోయింది ఏంటి, ఇక్కడ ఎల్పిక్యూ. వరుసగా ఉన్నాయని మాట్లాడుకున్నాగా, ఈ లైన్ మొత్తం వరుసగా ఉన్నాయని మాట్లాడుకున్నాగా. ఇది నేను గుర్తుపెట్టుకున్నా కానీ గుర్తు లేదు, అలా ఉండదు. కానీ నువ్వు 4 పెడుతున్నప్పుడు మధ్యలో నీకు గుర్తు వచ్చేసిద్ది అనమాట, ఇక్కడ కదా అని. ఓకే, ఎల్పిక్యూ అంటే ఆన్సర్ ఏంటి, ఏ. ఆన్సర్ ఏ. అదిగోండి అలా చక్కగా అన్నిటికీ నువ్వు ఆన్సర్ చేయగలగాలి. ఓకేనా. క్లారిటీ వచ్చిందా ఎలా సాల్వ్ చేయాలో. సింపుల్. కాస్త 4-5 ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఇదంతా ప్రాక్టీస్ మీదే వస్తుంది. చూడంగానే ఇన్ని ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు సార్ అని మీకు అందరికీ డౌట్ రావచ్చు. ఆ డౌట్లు ఏమి మీకు రాని మాకండి, అవి రావటం సహజమే, కానీ రానియద్దు. చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్, మీరు ఎన్ని టెస్టులు ప్రాక్టీస్ చేస్తే మీరు అంత బాగా షైన్ అవుతారు. దట్ ఈస్ ద ఓన్లీ ఛాన్స్. ఓకేనా అమ్మా. అది అయిపోయింది. ఇప్పుడు రెండో క్వశ్చన్ చూద్దాం. ఇదిగోండి మెమొరీ పేజ్. ఇందాక ఒక మోడల్ మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు ఇంకో మోడల్ మాట్లాడదాం. నేను 2 మోడల్స్, కనీసం 2 లెక్కలు, లేదా 2 లేదా 3 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు ఒక ఐడియా క్రియేట్ అయ్యిద్ది. ఓకేనా. చూడండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నేను టైమింగ్ పెట్టి మీకు గుర్తు చేద్దాం అనుకున్న 2 minutes, కానీ నాకు ఇక్కడ అవైలబుల్గా లేదు. అందుకే నేను ఇది మీకు మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు క్వశ్చన్స్ అర్థమైపోయింది. ఓకేనా. ఇక్కడ ప్రాక్టీస్ చేయాల్సిన పని లేదు. ఇదంతా మీరు టెస్ట్లోనే చేయాలి. టెస్ట్లో ఆ మైండ్లో కూర్చొని ల్యాప్టాప్ ముందు చేయడమే కరెక్ట్. మీరు ఫోన్లో అక్కడ ఇక్కడ చేయడం కరెక్ట్ కానే కాదు. ల్యాప్టాప్ ముందు, పీసీ ముందు, లేదా ఒక ట్యాబ్ లాంటి దాని ముందు కూర్చొని చక్కగా డెస్క్టాప్ ఇంటర్ఫేస్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పుడే మీకు క్లారిటీగా రేపటి రోజున కూడా మీకు ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలన్న విషయాలు అర్థమవుతాయి. ఓకేనా. చూడండి ఇంకో మోడల్ చూద్దాం. ఓకే, ఈ మోడల్లో ఫస్ట్ ఈ మోడల్ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఇలా ట్రాక్ ఉంది, ఇది కొంచెం జీవైఏ, ఈ చివరి జీవైఏ ఉంది, ఇక్కడ కేఏఎన్ ఉంది. ఓకేనా. సారీ, చివరి కాదు, ఇక్కడ ఉంది జంక్షన్ దగ్గర జీవైఏ ఉంది. ఓకేనా. ఈ జంక్షన్ దగ్గర ఎంజిఎల్ ఉంది, ఇక్కడ కేఎన్ ఉంది. కాన్ అని గుర్తుపెట్టుకోండి. జిఎంకే, ఇది మొత్తం గుర్తుకోండి. జి అంటే జీవైఏ, ఎం అంటే ఎంజిఎల్, కే అంటే కాన్. ఓకేనా. అది ఇది జంక్షన్ దగ్గర ఉంది, ఇది జంక్షన్ దగ్గర ఉంది, ఇది మాత్రం జంక్షన్ దగ్గర లేదు, సింగిల్గా ఉంది. 2 జంక్షన్స్, ఒక సింగిల్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని గుర్తుపెట్టుకుందాం. ఒక అడ్డమైందని పదం వచ్చేస్తుంది. అడ్డంగా ఉన్నదాన్ని గుర్తుపెట్టుకున్నాక నిలువుగా ఉన్నదాన్ని గుర్తుపెట్టుకుందాం. ఎంజిఎల్, ఎల్కేఎన్, ఎంఎల్ఏ అని ఉందిగా. ఓహో, చక్కగా ఎంఎల్ఏ మ్యాచ్ అయిందిగా. ఎంఎల్ఏ, ఎమ్మెల్యే. ఎం ఎక్కడైనా ఉందో చూసుకో, ఎందుకంటే ఎం ఇక్కడ ఉంది కదా, నువ్వు ఎక్కడ వేరేది కూడా కలుపుతూ ఉంటావు. ఎం ఎక్కడైనా ఉందా, లేదు. ఎల్ ఎక్కడైనా ఉందా, లేదు. ఏ ఎక్కడైనా ఉందా, లేదు. సో ఎమ్మెల్యే ఇచ్చుకో. అలా కాకుండా నువ్వు ఎమ్మెల్యే ఇచ్చావు అనుకో, ఎంతో ఇంకోటి ఏదో ఉందనుకో, కన్ఫ్యూజ్ అవుతావు. అలా ఉందా లేదా, ఉంటే ఏంటి, ఇదిగోండి ఇక్కడ కూడా ఎమ్మెల్యే, అలా గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఉంటే ఇప్పుడు అక్కర్లా, ఎంఎల్ఏ, ఎమ్మెల్యే. ఓకే, ఇది 3, ఇది 1, ఇది 4, 5 కవర్ అయిపోయినాయి.
తర్వాత ఇదిగోండి వ్యాన్, ఇది కాను ఇది వ్యాన్, కాన్ వ్యాన్ కాన్ వ్యాన్, ఈ చివర వ్యాను ఈ చివర కాను. ఓకే, నెక్స్ట్ ఈ రెండు గుర్తుపెట్టుకుందాం. ఇది దీని పక్కనే ఉంది డిఎన్బి ఎన్ఏహెచ్, ఇది ఎన్ ఇది ఎన్, డిఎన్బి ఎన్ఏహెచ్. ఓకేనా. డెట్ టు బర్త్ ఎన్ఏహెచ్ అని గుర్తుపెట్టుకుందాం. ఓకే, తర్వాత ఇది గుర్తుపెట్టుకుందాం. ఇదిగోండి పాట్నా, పీటీఎన్ అంటే పాట్నా, బీహార్ పాట్నా, జార్ఖండ్ రాంచీ, కింద ముంబై, కోల్కత్తా. కోల్కత్తా చివర ఉంది, కళ్ళు మూసుకొని నేను అజంప్షన్ చేసి చెప్తున్నా. కోల్కత్తా చివర ఉంది, తర్వాత పాట్నా ఉంది జంక్షన్లో, పాట్నా పక్కన జార్ఖండ్ జంక్షన్ ఉంది, తర్వాత సింగిల్గా ముంబై ఉంది. కోల్కత్తా ముంబై సింగిల్గా ఉంది, పాట్నా రాంచీ దగ్గర ఉన్నాయి. ఆర్ఎన్సీ అంటే రాంచీ కాదు, నేను గుర్తుపెట్టుకున్నా. ఆర్ఎన్సీ రాంచీ, పీటీఎన్ పాట్నా, బీహార్ పాట్నా, జార్ఖండ్ రాంచీ. ఓకేనా, ఇది డిఎన్బి ఎన్ఏహెచ్. ఓకే, అన్నీ గుర్తున్నాయిగా. ఓకే, క్లారిటీ వచ్చేసింది. ఆన్సర్ పేజ్కి వెళ్దాం. ఓకేనా. 2 నిమిషాల్లో నువ్వు ఎంత బాగా గుర్తుపెట్టుకోగలిగితే అంత బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా. ఫస్ట్ జీవైఏ, అది వన్ స్టార్టింగ్లో ఇక్కడే ఉందిగా జీవైఏ. జీవైఏ అంటే ఆన్సర్ ఏంటి? జీవైఏకి ఆన్సర్ సి అనమాట. ఓకేనా. తర్వాత ఎంజిఎల్, ఎంజిఎల్ కూడా జంక్షనే, జంక్షన్ దగ్గర ఉండాలి. సో ఎంజిఎల్ అనే దానికి ఆన్సర్ ఏంటి? బి అనమాట. ఎంజిఎల్, ఎందుకంటే మనం జిఎంకే అని చదువుకుందాం. కాన్, లాస్ట్లో ఉండేది కాన్, కాన్ ఇక్కడ ఉన్నాడు. సో కాన్. ఓకే, తర్వాత ఇది ఎంజిఎల్, ఎంఎల్ఏ అని చదువుకుందాం. ఎల్తో ఏముంది? ఎల్తో ఎక్కడుందబ్బా? ఇదిగోండి ఎల్కేఎన్. సో ఎల్కేఎన్ అంటే దీని ఆన్సర్ ఏమవ్వాలి? ఏ అవ్వాలి. తర్వాత డి, డి దగ్గర ఉండేది ఎంఎల్ఏ, ఏతో స్టార్ట్ అయ్యేది ఏంటి? ఏఎల్బి అనే జంక్షన్ ఇదనమాట. అంటే ఏఎల్బికి ఆన్సర్ ఏమవ్వాలి? డి అవ్వాలి. ఓకేనా. తర్వాత ఇది చివరిగా ఉంది ఏంది? ఇది నాకు గుర్తు రావట్లేదే. ఓకే, డి, ఇది చూద్దాం. ఇది డిఎన్బి, డేట్ అండ్ బర్త్. ఓకే, 7వ దానికి ఆన్సర్ ఏంటి? డి అనమాట. తర్వాత ఈ పక్కనే ఇక్కడ ఉంది ఎన్ఏహెచ్, ఇది ఖాళీగా ఉంది, ఏమీ లేదనుకున్నాం. ఎన్ఏహెచ్, ఎన్ఏహెచ్ అనేది ఈ అనమాట. సో ఎన్ఏహెచ్ అనేది ఈ. ఓకే, నెక్స్ట్ చివరి ఉండేది కేరళ. ఒక్క నిమిషం ఉండండి. చూడండి, ఈ చివరి మనం ఏం మాట్లాడుకున్నాం? కేరళ, కేఓఎల్ అని మాట్లాడుకున్నాం. సో కేఓఎల్కి ఆన్సర్ ఏం అవ్వాలి? డి అవ్వాలి. ఇక్కడ ఉంది డి కాబట్టి. నెక్స్ట్ ఇది పీటీఎన్, పాట్నా అని చదువుకున్నాం. సో పాట్నా ఏడుంది? వేర్ ఇస్ పాట్నా? ఎస్ పాట్నా, పాట్నాకి ఆన్సర్ ఏ. పాట్నా పక్కన ఏముంది? రాంచీ ఉంది, అంటే ఆర్ఎన్సీ. ఎస్, ఆర్ఎన్సీకి ఆన్సర్ ఏమవ్వాలి? బి అవ్వాలి. ఇది ఆర్ఎన్సీ. చివరిగా ఉండేది ఏంటి? ముంబై, ముంబైకి ఆన్సర్ ఏంటి? సి అనమాట. సో ముంబైకి ఆన్సర్ ఏంటి? సి. ఓకేనా. ఇంకేం మిగిలిపోయింది? ఎస్, ఇది వ్యాన్. ఇప్పుడు గుర్తుకొచ్చింది వ్యాన్. సో ఆన్సర్ వ్యాన్ అంటే దానికి ఆన్సర్ ఏ అనమాట. ఇది కాను, ఇది వ్యాన్ అని చదువుకున్నాం. ఓకేనా. అన్ని 12 కవర్ అయినాయా? 1 2 3 4 5 6 7 8 9 10 11 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఎస్, 12 ఆన్సర్ చేసాం. ఓకేనమ్మా. అలా నువ్వు సాల్వ్ చేయాలి. అలా నువ్వు ఎలా గుర్తు పెట్టుకోగలిగితే అంత ఫాస్ట్గా గుర్తుపెట్టుకో. ఏదో నిమోనిక్స్ ఇచ్చుకో, జాగ్రత్తగా సాల్వ్ చేసేయి, ఈజీగా అయిపోయింది. ఏదైనా ప్రాక్టీస్ మీద వచ్చింది. ఓకేనా. ఇది బ్యాటరీ టెస్ట్లో మొదటి బ్యాటరీ టెస్ట్ అయిన మెమొరీ టెస్ట్లో ఇది 2వ రకం. మరొక 3వ రకం వీడియోతో మరొకసారి కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ రైల్వేస్. బాయ్.